నాకు అర్థం కలిగే. అలాగే నాతో పాటు చాలామందిని పట్టుకొచ్చారు, అలాగే వేసేసారు అందరినీ. నేను బతిలాడుతూ ఉన్నాను అక్కడ. మన ఎవరో ఒక కానిస్టేబుల్ గారు ఎవరో ఉన్నారు, అందరినీ బతిలాడుతున్నారు. సార్ మా నాన్న ఇక్కడ టౌన్లో ఎస్ఐగా కూడా పనిచేస్తారంటే, అబ్బే నన్ను నమ్మలేదు వాళ్ళు, అలాగే ఉండిపోయి అన్నారు. అంటే తప్పుగా ఏం చెప్పండి, చేసుకుని సరదాగా చెప్తాను. అలాగే అది కరెక్ట్గా మా ఇంటి నుంచి ఒక 40 నిమిషాలే ఉంటుంది, కానీ అప్పటికి 2 గంటలు దాటాయి. అది నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటారు. అక్కడ లేట్ అయిపోయే కొద్దీ భయం వేస్తుంది. మధ్యలో తర్వాత సిఐ గారు ఎవరు వచ్చారు, ఒక 10:30కి అంత వస్తే నేను ఆయన చెప్పాను, ఇట్లా మా నాన్న పనిచేస్తారంటే పాపం ఆయన ఏదో మంచి మూడ్లో ఉన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకరని చెప్పి నెత్తి మీద 2 కొట్టి పంపించేశారు. కానీ ఇంటికి వెళ్ళిపోయాను, ఇంట్లో వాళ్ళు తిట్టారు, చాలా బాధ వేసింది. నాకు అర్థం కాలేదు ఏం చేసిన తప్పు అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలియదే, నాకు వన్ వే ఉన్నట్టు కొత్తగా పెట్టారు, నాకు తెలియదే, నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలిస్తే నేను తప్పు చేసేవాడిని కాదు కదా అని అనుకున్నా. మొట్టమొదటిసారిగా మీ అందరి జీవితంలో జరిగే పెద్ద గొప్ప సంఘటన ఏం కాదు, చాలా మామూలు సంఘటన. నాకు మొట్టమొదటిసారిగా ఏమనిపించిందంటే, ఒక సామాన్యుడు ఎలా బాధపడతాడో మొట్టమొదటిసారిగా నాకు తెలిసిన ఇన్సిడెంట్ అది. అప్పుడు దాకా నాకు బాగా చదివేవాడిని, ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చాయి, సోషల్ స్టడీస్లో మంచి మార్కులు వచ్చాయి. కానీ ఆ ఒక ఇన్సిడెంట్ నుంచి నాకు చదువు మీద ఆసక్తి పోయి మనుషులందరినీ చూడటం అలవాటు చేస్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పేపర్లు చదవటం అలవాటు అయింది. అది నిజంగా సినిమాల మీద కానీ నాకు వాటి మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. సమాజాన్ని చూడటం అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి. బయటకు ఒకటి చెప్తారు, లోపల ఇంకోటి చేస్తుంటారు. నాకు ఈ మనస్తత్వం నాకు అర్థం కాల. అలాగే మా పిన్నులు కానీ మా అక్క చెల్లెలు కానీ రోడ్డు మీద బయటికి వెళ్తే వాళ్ళు కొంతమంది అబ్బాయిల చేతిలో ఈటీ సింగురై వచ్చేది, వాళ్ళు ఏడుపులు ఇవన్నీ నాకు అనిపించేది, చాలా బాధ వేసేది, కోపం వచ్చేది, ఏం చేయలేకపోయావని చిన్నవాడిని, చాలా బాధ ఉండేది. ఒకసారి మా అక్కని నడ్ రోడ్లో ఎవరో అందరూ చూస్తుండగా ఒకడైతే చేయి పట్టుకుంటే ఒక రౌడీ, నేను అలా చూస్తూ ఉండిపోయాను. అంటే నాకు మా అక్క చెప్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాల, మా అక్క ఏడుపు చూస్తే. తర్వాత ఎవరో వచ్చి లాక్కెళ్ళిపోయారంట, మనం తీసుకొచ్చేసారు. కానీ నాకు అర్థం కాల, ఒక ఆడపిల్ల ఇంట్లోంచి ఒంటరిగా వెళ్తే ఎవరు తోడు లేకుండా ఇంతమంది చూస్తుండగా క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదా అన్న బాధ అనిపించింది. అది నా మనసులో చాలా బలంగా పాతుకుపోయింది ఆ సంఘటన. అలా ప్రతి సంఘటన చూసే కొద్దీ మన సమాజం డబ్బున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి పేరున్న వాళ్ళకి తప్ప సామాన్యులను రక్షించదా, ఎవరి జోలికి వెళ్లకుండా ఏదో పొద్దున ఉద్యోగం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు లేవా అని చాలా బలంగా ఉండేది. ఇంక అప్పటి నుంచి నాకు విపరీతమైన కోపం పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ప్రతి చోట సమస్య కనిపించేది. పైగా స్కూల్లోనేమో మన పుస్తకాలు చాలా బాగుంటుంది, మన బడి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్ద ప్లే గ్రౌండ్ కనిపిస్తుంటుంది, బొమ్మలు, ఒకవైపు చెట్లు ఉంటాయి, ఇంకోవైపు పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉంటాయి. నిజ జీవితంకి వచ్చినప్పటికీ అన్ని ఇరుకిరుకు గదులు, బాత్రూమ్ సరిగ్గా బాగుండవు. అసలు ఏవి చేయడానికి ఆడపిల్లలు ఎంత బాధపడరు అది కూడా చూసేవాడిని, అది కూడా కోపం వచ్చేది నాకు. ఇవన్నీ చూస్తుండగా నాకు ఇంక విసుగు వచ్చేసి ఎవరి మీద తిరగబడాలనిపించేది. ఎవరి మీద తిరగబడాలో తెలియదు, కానీ తిరగబడాలని ఉండేది. ఇంకా నాకు నా ప్రశ్నలకి నా సమాధానాలకి ఎత్తుకోవడానికి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను. దాంట్లో అప్పటికి 10వ తరగతి అలా వచ్చుంటాను. సాయుధ పోరాటాల గురించి చదవడం అలవాటు చేసుకున్నాను. విప్లవ సాహిత్యం చదివాను. అప్పుడు చదివాను తెలంగాణ సాయుధ పోరాటం గురించి. తెలంగాణ సాయుధ పోరాటం గురించి. అంతేగాని కొత్తగా ప్రేమ వచ్చి చదవలేదు కొంతమందిలాగా. తర్వాత ఇంక ఇంటిల్లో
చదువుతుండగా ఇంక నన్ను ఏం చేశారంటే మా ఇంట్లో నన్ను మెడ్రాస్ పంపించేశారు. వీడికి ఉంటే చదవట్లేదు, కనీసం అక్కడికి వెళ్తే అన్న బాగుపడతాడని చెప్పి